హలో అండి, నమస్తే. వెల్కమ్ టు విజయాస్ మోషన్ డివైన్ టారో. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి మీ పర్సన్ మీ ప్రేమకు ఫిదా అవుతున్నారా లేదా, తన మనసులో తను అలా ఎప్పుడైనా ఫీల్ అయ్యారా లేదా, తనకు కరెక్ట్ జోడి మీరే, అసలు తనకు కావలసినంత ప్రేమ మీరే పంచగలరు అని తన మనసుకి ఎప్పుడైనా తనకు అనిపించిందా లేదా మనం చూస్తామండి. ఓకే. అండ్ మీ రిలేషన్లో థర్డ్ పర్సన్ ఉంటే వారిద్దరి మధ్యలో బంధం అనేది ఎలా ఉంది, మీ పర్సన్ మీతో కరెక్ట్ బంధం అనుకుంటున్నారా లేదా థర్డ్ పర్సనే తనకు రైట్ బంధం, తను కరెక్ట్ బంధంలోనే ఉన్నాను అని ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారా, తను అసలు ఎవరిని కరెక్ట్ పర్సన్ అనుకుంటున్నారు, తను మీ గురించి మీ ప్రేమ గురించి అసలు తన మనసులో ఉన్న ఫీలింగ్స్ ఏంటిది, తన మనసుకి ఎప్పుడైనా అనిపించిందా చాలా బాగా చూసుకుంటారు అని, ఎప్పుడైనా ఈ పర్సన్ మీ ప్రేమకు ఫిదా అయ్యారా లేదా చూస్తామండి. ఓకేనా. అండ్ ఇంకా మీరు లైక్ చేయలేదు, సబ్స్క్రైబ్ చేయలేదు, కొత్త వారు వచ్చారు అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మన ఛానల్ని ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తూ ఉండండి. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయడానికి చూడండి ఫ్రెండ్స్. ఓకేనా. అలాగే మీ ఒపీనియన్ని నాకు అలాగే కామెంట్ ద్వారా తెలియజేయండి. ఓకేనా. అండ్ మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే అలా ఎలా నెంబర్ ఉంటుంది కదా, వాట్సాప్ మెసేజ్ చేయండి. సో డీటెయిల్స్ అనేది మీకు అందించబడుతుంది. ఓన్లీ ఇది పే రీడింగ్ మాత్రమే ఉంటుంది. సో ఫ్రీ అనేది ఉండదు. ఓకేనా. అండ్ ఎవరికైనా టారో రీడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే, ఇంకా నేర్చుకోవాలి, స్పిరిచువల్గా ఎదగాలి అనుకునే వారు కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. సో టారో రీడింగ్, టారో క్లాసెస్ కూడా అందించబడుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూస్తాము మీ పర్సన్ మీ ప్రేమకు ఫిదా అయ్యారా లేదా, తన మనసుకి ఆ ఫీల్ అనేది ఎప్పుడైనా వచ్చిందా లేదా చూస్తాం. అలాగే థర్డ్ పర్సన్తో తన రిలేషన్ ఎలా ఉంది, సెవెన్ ఆఫ్ కప్స్, జస్టిస్, Page of Cups, the Hierophant, Ten of Pentacles, Ace of Swords, the Devil వచ్చేసిందమ్మా. డెవిల్ Page of Pentacles. ఈ కార్డ్ నేను తీయలేదు. సో దీంట్లో మీకు కావాల్సిన ఏదో చాలా స్ట్రాంగ్ మెసేజ్ ఉన్నట్టుంది, చూస్తాం. ద సన్, సూపర్. యూనివర్స్ పంపించిన మెసేజ్ అండి ఇది మీకు. నేను తీయకపోయినా ఇలా కార్డ్ పట్టేసుకొని ఉన్నా అది పడిపోయింది అంటే అర్థం మీకు దీని ద్వారా మీకు మెసేజ్ అందించబడుతుంది. డెత్, Five of Cups, Eight of Swords, Nine of Pentacles, and one more card, the Lover. Super. Bottom of the deck వచ్చేసి the Hermit. మీ పర్సన్ మీ ప్రేమకు ఫిదా అయ్యారా లేదా, ఈ పర్సన్ మీ ప్రేమకు ఫిదా అవుతున్నారు, చాలా చాలా స్ట్రాంగ్ బాండింగ్ మీతో ఫీల్ అవుతున్నారండి. ఈ పర్సన్ తన కోసం ఆ దేవుడే పంపించారు మిమ్మల్ని అని ఈ పర్సన్ మనసుకి తెలుసు. కానీ మీకు తనకేదో డిఫరెన్స్ ఉంది, క్యాష్ పరంగా అండ్ లేదా మనీ పరంగా, లేదా పెద్దవారు ఒప్పుకోకపోవడము, అలాంటిది ఏదో ఉందన్నమాట. దాని వలన ఈ పర్సన్ లైఫ్లో థర్డ్ పర్సన్ ఎంట్రీ ఇచ్చారు. వారు మేలా ఫీమేలా పక్కకు పెడితే వారి లైఫ్లో థర్డ్ పర్సన్ అనేది ఉన్నారు. చాలా ఇన్మెచ్యూర్ పర్సన్ ఉన్నారండి. డబ్బు పిచ్చి బాగుంటుంది ఆ పర్సన్కి. మీ పర్సన్ ఏదో డబ్బు విషయంలో కూడా తను ఏదో లాస్ అయినట్టు ఉన్నారు. ఇప్పుడు తనని వదిలేసి వెళ్ళిపోతున్నారనమాట. మీ పర్సన్ వారి వెంబడి పడుతున్నారు. చెప్తాను. ఫస్ట్ మనం బాటమ్ ఆఫ్ ద డే క్లారిఫికేషన్ చేస్తాం. ఈ పర్సన్ మనసులో చాలా బాధ ఉంది, తన రిలేషన్ పరంగా చాలా స్ట్రగుల్ అనేది ఫేస్ చేస్తున్నారు. సో దాని నుంచి పర్సన్ ఫస్ట్ హీల్ అవ్వాలి అనే ఆలోచనలో ఉన్నారండి. ఓకే. ప్రజెంట్ ఈ పర్సన్
అక్కడ హీల్ అవుతున్నారు, సైలెంట్ అయిపోయారు. తనకి ఏం చేయాలో అర్థం కావడం లేదు, ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు, అండ్ ఏ డెసిషన్ తీసుకోవాలో తనకు అర్థం కావడం లేదనమాట. కాబట్టి తను సైలెంట్ అయిపోతున్నారనమాట. ఓకే, అండ్ మీ పర్సన్ నేమ్ బి లేదా జేతో స్టార్ట్ అవుతుంది. ఓకేనా, అండ్ ఇక్కడ నెంబర్స్ పరంగా అయితే 6 నెంబర్, 9 నెంబర్, 2 నెంబర్, 19 నెంబర్, 13 నెంబర్, 5 నెంబర్, అండ్ 15 నెంబర్, 10 నెంబర్, 5 నెంబర్, 11 అండ్ 7 నెంబర్. మీరు మీ పర్సన్ కలుసుకొనైనా ఉండాలి, లేదా విడిపోవడమైనా ఉండాలి, లేదా వారి డేట్ ఆఫ్ బర్త్ అయినా ఉండాలి, లేదా మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం, లేదా మీ డేట్ ఆఫ్ బర్త్ అయినా ఉండాలి. మ్యారేజ్ అయిన వారే చూస్తున్నారు అంటే మీ మ్యారేజ్ డే అయినా ఉండాలండి. ఓకే, అండ్ సైన్స్ పరంగా అయితే వృషభం, కన్య, మకర రాశి, మిథునం, తుల, కుంభరాశి, కర్కాటకం, వృచ్చికం, మీనరాశి. ప్రజెంట్ ఈ సైన్స్ ఇక్కడ ఉన్నాయండి. సో ఇంకా ఏదైనా సైన్స్ వచ్చింది అంటే నేను చెప్తాను మీకు. ఓకేనా, ఈ సైన్స్లలో ఉన్నవారు అండ్ ఈ లెటర్స్లో ఉన్నవారు, లెటర్స్ నేను ఇంకా చెప్పలేదు కదా, జే, పి, టి, ఏ, డి, కే, టి. ఈ లెటర్స్లలో, ఈ నంబర్లలో మీరైనా ఉండాలి, లేదా మీ పర్సన్ అయినా ఉండాలి. ఓకేనా, అండ్ మీకు సైన్స్ పరంగా కూడా చెప్పాను కదా. సో మీకు ఏ పరంగా రెసినెంట్ అవుతుందో ఆ పరంగా మీరు తీసుకొని చూడండి. ఓకేనా, ఓకే, ఇప్పుడు మనము రీడింగ్ స్టార్ట్ చేస్తాము. ఓకేనా, మీ పర్సన్ మీ ప్రేమకు ఫిదా అయ్యారా లేదా అంటే నేను ఆల్రెడీ చెప్పాను, తను మీ ప్రేమకి చాలా ఫిదా అయ్యారండి. తనకు మీ మీద చాలా ప్రేమ ఉంది. అండ్ చెప్పాను నేను కొన్ని సినారియోస్ ఇక్కడ ఆల్రెడీ. క్యాస్ట్ పరంగా కానీ, పెద్దవారు ఒప్పుకోకపోవడం కానీ, ఒక రిచ్ పర్సన్ అయినా ఉండాలి, ఏదో డిఫరెన్స్ అనేది మీ మధ్యలో ఉందన్నమాట. దాని వలన మీ పర్సన్ మీకు దూరం అయ్యారు. వారికి ట్రెడిషనల్గా మ్యారేజ్ అనేది జరిగి ఉండాలి, లేదా మీకైనా జరిగి ఉండాలండి. ఓకే, దాని వలన ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారు. ఆ రిలేషన్లో అసలు హ్యాపీగా ఉండడం లేదు. తన మనసుకి మీరు కావాలి అని అనిపిస్తుంది, మీతో రిలేషన్ ఉంటే బాగుండు అని అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వారికి మీ పర్సన్కి డివోర్స్ సిచ్యువేషన్ నడుస్తుందండి. ఓకే, వారిద్దరు హ్యాపీగా ఉండడం లేదు. ఒకవేళ మ్యారేజ్ అయిన వారే చూస్తున్నారు అంటే ఇంకా, లేదా మీ పర్సన్ లైఫ్లో, లేదా మీ పర్సన్ ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్లో కూడా ఉన్నట్టుగా చూపిస్తుందండి. ఓకే, లేదా మిమ్మల్ని కాదనుకుని ఇంకా అదర్ పర్సన్ని మ్యారేజ్ చేసుకొని కూడా ఉంటారు ఈ పర్సన్. సో తను ఎలాంటి రిలేషన్లో ఉన్నా, తన లైఫ్లో ఉన్న రిలేషన్తో తను హ్యాపీగా ఉండడం లేదు. మీరు మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నా, లేదా దూరంలో ఉన్నా, మీ ఇద్దరి మధ్యలో ఏదో చిన్న డిస్టర్బెన్స్ ఉంది అనుకుంటే, ఇక్కడ మీరు మాత్రం ఒక నిజాయితీ గల పర్సన్, చాలా మంచివారు అని ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని అసలు తన లైఫ్లో లేకుండా, అంటే తన చేతులారా తనే చేసుకున్నాను, తన లైఫ్ అంతా శూన్యం అయిపోతుంది, శూన్యం అయింది కూడా అని ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు, చాలా బాధపడుతున్నారండి. ఓకే, ఈ పర్సన్ని మీరు పాస్ట్లో చాలా చేసేసి ఉన్నారు. ఇంకా మీరిద్దరు కలిసి ఉండాలని మీరు చాలా చాలా ఎఫర్ట్స్ అనేది పెట్టి ఉన్నారండి ఈ రిలేషన్ పరంగా. కానీ ఈ పర్సన్ ఒక మూర్ఖత్వంగా, ఒక మూర్ఖుడిలాగా, ఒక మూర్ఖత్వం, మేల్ అయినా ఫీమేల్ అయినా ఎవరైనా ఉండొచ్చు. సో చాలా మూర్ఖంగా ఆలోచించి ఈ రిలేషన్ని పూర్తిగా ఎండ్ చేసుకొని వెళ్ళిపోయినట్టుగా కనిపిస్తుందండి. సరే, వారు ఈ రిలేషన్ ఎండ్ చేసుకొని వెళ్ళిపోయారు. అక్కడ హ్యాపీగా ఉన్నారా అంటే అక్కడ కూడా హ్యాపీగా లేరు. వారి రిలేషన్లో వారి జీవితం ఎలా ఉంది అంటే ఈ పర్సన్కి కాలు చేతులు కట్టేసి పడేసినట్టుగా ఫీల్ అవుతున్నారండి. అసలు ఇంకా తనకు మైండ్ ఏమీ పనిచేయడం లేదు వారికి. అంటే తన చేతులారా తనే కోరి తెచ్చుకున్నారు కదా కష్టాన్ని అని ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట. ఇక్కడ తన కళ్ళకి అండ్ చేతులకు ఇక్కడ కట్టు వేసేసి ఉంది కదా. సో తను ఆ కట్లను విప్పుకొని మీ దగ్గరికి రావాలి, మీకు ఏదైనా ఆఫర్ ఇవ్వాలి, మీకు ఏదైనా మంచి చేయాలి, అసలు ఇంత మంచి పర్సన్ని తను వదులుకున్నారు అని తను ఫీల్ అవుతున్నారండి. ఓకే, లాస్ట్ కూడా ఏమొచ్చింది మనకు, ద లవర్. ద లవర్ అంటే తన సోల్ మీరే, మీది మీ పర్సన్ది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండ్ సోల్మేట్ కనెక్షన్ అండి. ఓకే, ఈ పర్సన్ ఎంత దూరంలో వెళ్ళినా లాస్ట్కి మిమ్మల్నే వచ్చి చేరుతారండి. ఎందుకు అంటే మీది మీ పర్సన్ది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండ్ సోల్మేట్ కనెక్షన్ అనమాట. ఓకే, ఇప్పటికీ కూడా మీ పర్సన్ ముందు చాలా ఆప్షన్స్ అనేది ఉన్నాయండి. కొంతమందికి అయితే
మ్యారేజ్ అయిన వారు, మ్యారేజ్ కాని వారు అందరికీ వర్తిస్తుందండి రీడింగ్. ఓకే, కొంతమందికి మీ పర్సనల్ లైఫ్లో ఇప్పటికీ కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ప్రజెంట్ మీతో రిలేషన్లో ఉండే ఈ పర్సన్ మీకంటే ఎక్కువ ప్రజెంట్లో తను ఆప్షన్ వైపే మక్కువ చూపుతున్నారండి. మీకంటే ఎక్కువగా ఆప్షన్ని చూస్తున్నారనమాట. ఓకే, తన మనసులో ఏదో చెడు ఆలోచన కూడా ఉందండి. ఓకే, మీరు వైపు హస్బెండ్ అయినా లేదా సింగిల్ అయినా సరే తనకు థర్డ్ పర్సన్ మీద చాలా అట్రాక్షన్ ఉందన్నమాట. ఓకే, మ్యారేజ్ అయిన వారికి అయితే మీ దగ్గర నుంచి డివోర్స్ కావాలి, థర్డ్ పర్సన్ని ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలి, వారి దగ్గర చాలా డబ్బు ఉంది, వారిని ఎలాగైనా సరే పెద్దవారిని ఒప్పించి వారిని మ్యారేజ్ చేసుకోవాలి అని ఏదో చెడు ఆలోచనలో మీ పర్సన్ ఉన్నట్టుగా చూపిస్తుందండి. ఓకే, మీ ఇద్దరి మధ్యలో చిన్న చిన్న గొడవలు రావడము, ఇంకా చీటికి మాటికి కొట్లాడుతూ ఉండడం అలాంటిది ఏదో జరుగుతుందన్నమాట మీకు మీ పర్సన్కి మధ్యలో. అండ్ ఇంకొక ఎనర్జీ ఏమొస్తుందంటే మీరు మీ పర్సన్ కొన్ని రోజులు రిలేషన్లో ఉన్నారు, ఈ పర్సన్ మిమ్మల్ని కాదనుకొని థర్డ్ పర్సన్తో వెళ్ళడము, వారిని మ్యారేజ్ చేసుకున్నట్టుగా కూడా చూపిస్తుందండి. ఓకే, సో వారిని మ్యారేజ్ చేసుకున్న ఈ పర్సన్ వారితో హ్యాపీగా ఉంటున్నారా అంటే లేదు. థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారు ఒక చాకు లాంటి పర్సన్ అండి, చాలా షార్ప్ పర్సన్ అనమాట. వారు ఆ రిలేషన్లోకి వెళ్ళిన తర్వాతనే మీ పర్సన్కి అర్థమైందన్నమాట వారు చాలా డేంజరస్ పర్సన్ అని. కాబట్టి ఇంకా అక్కడ భయపడుతున్నారు, చాలా బాధపడుతున్నారు, ఇంకా ఆ రిలేషన్లో మీ పర్సన్ బందీ అయిపోయారు అని ఫీల్ అవుతున్నారండి ఈ పర్సన్. ఓకే, ఎలాగైనా సరే ఇంకా ఆ రిలేషన్ నుంచి తను బయటపడాలి, మీకు కాల్ చేయాలి, మెసేజ్ చేయాలి, తన ప్రాబ్లం అంతా మీతో చెప్పాలి అనే ఆలోచనలో ఏ పర్సన్ ఉన్నారండి. ఓకే, తను ఏదైనా చెప్తే మీరు వింటారు, తనని అర్థం చేసుకుంటారు, తన సోల్ మీరే అని ఏ పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట. ఖచ్చితంగా తనకు మీరు అర్థం చేసుకుంటారు, తనకు విజువల్ ఫిల్మెంట్ అవుతుంది, ఇప్పటిదాకా ఈ పర్సన్ పడిన బాధ అంతా రిమూవ్ అయిపోతుంది, హ్యాపీగా ఉండొచ్చు మీతో అనే ఫీలింగ్లో మీ పర్సన్ ఉన్నారండి. ఓకేనా? ఓకే, ఈ కార్డ్స్కి నేను క్లారిఫికేషన్ కూడా చేసేస్తాను. సెవెన్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ ఏమొస్తుందో చూస్తాం. కింగ్ ఆఫ్ వ్యాండ్స్. ఈ పర్సన్ ముందు ఎన్ని ఆప్షన్స్ ఉన్నా మీ పర్సన్ మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారండి. ఓకే, జస్టిస్కి క్లారిఫికేషన్ కార్డ్ 10 ఆఫ్ కప్స్. మీరు సింగిలే చూస్తున్నారు అనుకుంటే మీ పర్సన్ మీకు మ్యారేజ్ ప్రపోజల్ తీసుకొస్తున్నారండి, మీకు జస్టిస్ చేయాలి అనే ఆలోచనలో మీ పర్సన్ ఉన్నారు. ఓకే, పేజ్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ కార్డ్ టవర్. మీ పర్సన్ మీ నెంబర్ని ఒకవేళ బ్లాక్లోనే పెట్టారు అనుకుంటే తను అన్బ్లాక్ చేయబోతున్నారు అండ్ మీకు ప్రపోజ్ చేయాలి అనే ఆలోచనలో ఉన్నారండి ఈ పర్సన్. ఓకే, తన మనసుకి ఇప్పుడు ఎలా ఉంది అంటే మిమ్మల్ని అందుకోవడం చాలా కష్టంగా అనిపిస్తుందండి తనకి. అంటే తన లైఫ్లో తన చేతులారా తనే థర్డ్ పర్సన్ తెచ్చిపెట్టారు కదా, ఇప్పుడు ఆ థర్డ్ పర్సన్ దగ్గర నుంచి తను బయటకు రావాలి, బయటకు వచ్చి మిమ్మల్ని మేనేజ్ చేసి మళ్ళీ మీకు ప్రపోజ్ చేసి తన లైన్లోకి మిమ్మల్ని తీసుకెళ్ళాలి అంటే తనకు చాలా కష్టం అవుతుంది కదా. సో అదే విషయం మీ పర్సన్ ఆలోచిస్తున్నారనమాట. ఓకే, ద హెరఫెంట్ కార్డ్కి క్లారిఫికేషన్ కార్డ్. మీ పర్సన్ మిమ్మల్ని ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారు అండ్ 24/7 ఆలోచిస్తున్నారండి. మీరు చాలా ఎమోషనల్ పర్సన్ అని మీ పర్సన్ మీ గురించి అలా ఆలోచిస్తున్నారనమాట. చీటికి మాటికి ఏడ్చేస్తారు, ఇంకా చాలా బాధపడుతూ ఉంటారు ఎప్పుడు తన గురించి అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటా ఉన్నారనమాట. 10 ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ కార్డ్. మీ పర్సన్ మిమ్మల్ని ప్రపోజ్ చేయాలి అనే ఆలోచనలో ఉన్నారండి అండ్ మీకు ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలి అనే ఆలోచనలో కూడా ఉన్నారు. ఓకే, ఏస్ ఆఫ్ స్వర్డ్స్కి క్లారిఫికేషన్ కార్డ్ 9 ఆఫ్ కప్స్. ఈరోజు రీడింగ్లో రీయూనియన్ కార్డ్స్ చాలా ఎక్కువ వస్తున్నాయండి. సో చాలామందికి ఈ డిసెంబర్ ఎండింగ్ కల్లా చాలామందికి అయితే రీయూనియన్ అనేది జరుగుతుంది మీ పర్సన్తోకి. ఈ పర్సన్ తప్పకుండా ఈ డిసెంబర్ ఎండింగ్ కల్లా మీ లైఫ్లోకి రాబోతున్నారని. మీ పర్సన్ ఒకవేళ మీ నెంబర్ని ఒకవేళ బ్లాక్లోనే పెట్టారు లేదా మీ ఇద్దరి మధ్యలో ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషనే ఉంటుంది అంటే మీకు ఒక స్టేబుల్ కమిట్మెంట్ అనేది మీ పర్సన్ మీకు ఇవ్వబోతున్నారండి. ఓకే, ద డెవిల్ కార్డ్కి క్లారిఫికేషన్ కార్డ్ ద మూన్. ఈ పర్సన్ ఎనర్జీ ఎలా కనిపిస్తుందంటే చాలా నెగటివ్గా ఆలోచిస్తున్నారండి పర్సన్,
లేదా ఈ పర్సన్ చుట్టూ అంతా నెగటివ్ సర్కిల్ ఉందన్నమాట. ఓకే, లేదా ఈ పర్సన్ లైఫ్లో మీరు కాక ఇంకొక పర్సన్ ఉన్నారు అంటే థర్డ్ పర్సన్ పరంగా ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారు, ఎమోషనల్ అయిపోతున్నారు. అంటే వారిని చూస్తే మీ పర్సన్ భయపడుతున్నారండి. వారు చాలా షార్ప్గా కనిపిస్తున్నారు. ఇంకా తను ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారనమాట మీ పర్సన్. ఆ విషయంలో చాలా బాధపడుతున్నారండి. ఓకే, థర్డ్ పర్సన్ సిచ్యువేషన్లో మీ పర్సన్ ఉంటే థర్డ్ పర్సన్ విషయంలో మీ పర్సన్ బందీ అయిపోయారు అనే బాధలో మీ పర్సన్ ఉన్నారండి. ఓకే, ద సన్ కార్డ్కి క్లారిఫికేషన్. ఏస్ ఆఫ్ వ్యాండ్స్, ద సన్ అండ్ ఏస్ ఆఫ్ వ్యాండ్స్, 2 కార్డ్స్ రీయూనియన్ కార్డ్ అండి. ఓకే, మీ పర్సన్కి మీకు ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అవ్వబోతుంది. అండ్ ఈ పర్సన్కి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయండి. ఈ పర్సన్కి అంటే 10 మందిలో 100 మందిలో ఉన్న ఈ పర్సన్ చాలా అట్రాక్ట్ చేస్తూ ఉంటారండి. చాలా హ్యాండ్సమ్గా ఉంటారు. ఫీమేల్ అయితే చాలా అందంగా ఉంటారనమాట వీరు. ఓకే, ఆ పర్సన్తో మీకు ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అవ్వబోతుంది. ఓకేనా. పేజ్ ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్. నైట్ ఆఫ్ స్వర్డ్స్, మీ లైఫ్లోకి మీ పాస్ట్ పర్సన్ రాబోతున్నారు. చాలా ఫాస్ట్గా మీ లైఫ్లోకి రావాలి అనే ఆలోచనలో ఉన్నారండి ఈ పర్సన్. ఒకవేళ ఈ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత కూడా మీకు మీ పర్సన్కి చిన్న ఆర్గ్యుమెంట్స్ వచ్చేది చూపిస్తుందండి. ఓకే, కాబట్టి ఆచితూచి మాట్లాడి ప్రాబ్లం అనేది సాల్వ్ చేసుకోండి. ఓకే, డెత్ కార్డ్కి క్లారిఫికేషన్. అండ్ ఇక్కడ డెత్ కార్డ్ అంటే మీ పర్సన్లో చాలా గాఢమైన ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. అండ్ మీతో రిలేషన్ని మళ్ళీ రీబర్త్ చేసుకోవాలి అనే ఆలోచనలో మీ పర్సన్ ఉన్నారండి. ఓకే, అండ్ ఇక్కడ రీడింగ్ చూస్తున్న వారిలో కొంతమందికి హెల్త్ ప్రాబ్లం అనేది రాబోతుందండి. ఓకే, ఒక మేజర్ ప్రాబ్లమే రాబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, అది పూర్తిగా అలాగే ఉంటుందా అంటే ఉండదండి. సో కొన్ని రోజులు మాత్రం ఈ ప్రాబ్లం వల్ల మీరు సఫర్ అయ్యేది చూపిస్తుంది అనమాట. ఓకే, మీలో చాలా గాఢమైన ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. అండ్ మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి అనే ఆలోచనలో మీ పర్సన్ ఉన్నారండి. ఓకే, 5 ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్ కార్డ్. ద ఎంపరర్, ఈ పర్సన్ మీకు ఒక స్టేబుల్ కమిట్మెంట్ ఇవ్వాలి అనే ఆలోచనలో ఉన్నారండి. ఓకే, అంటే మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక పెద్ద మనిషిలాగా మీ గురించి ఆలోచించబోతున్నారనమాట మీ పర్సన్. మీ రిలేషన్ పరంగా ఎన్ని రోజులు ఏదైనా బాధ పెట్టి ఉంటే, ఇంకా మిమ్మల్ని దూరం ఉంచి ఉంటే, ఇంకా ఎన్ని రోజులు ఒక ఇన్మేచ్యూర్గానే ఆలోచించడం, ఒక 18 ఏళ్ళ కుర్రాడిలాగా అనమాట. ఓకే, కాబట్టి ఒక పెద్ద మనిషిలాగా మీ పరంగా తను నిర్ణయం అనేది తీసుకోబోతున్నారండి మీ పర్సన్. ఓకేనా. ఈ పర్సన్కి ఈగో ఉంటుందండి. ఇంకా తన ఈగోని తను పక్కకు పెట్టబోతున్నారు మీ గురించి అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే, 8 ఆఫ్ స్వర్డ్స్కి క్లారిఫికేషన్ కార్డ్. ద హైబ్రిస్కస్, ఇక్కడ ఈ పర్సన్ తను స్టక్ ఎనర్జీలో ఉన్నారండి. తన లైఫ్లో ఉన్న రిలేషన్లో తను బందీగా అయిపోయారు అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు, బాధపడుతున్నారు కదా. కాబట్టి తను సైలెంట్ అయిపోతున్నారు అనమాట. తను ఏం చేయలేను అనే ఎనర్జీలో మీ పర్సన్ ఉన్నారండి. ఓకే, కొన్ని రోజులు ఈ పర్సన్ సైలెంట్గా ఉన్నా తను ఏదైతే అనుకుంటారో అది చేసే తీరుతారనమాట. చాలా తెలివంతులు అనమాట వీరు. ఓకే, ఏ వర్క్ ఎలా చేయాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా బిహేవ్ చేయాలి, తనకు ఏదైనా కష్టం వచ్చిందంటే దాని నుంచి తను ఎలా ఎస్కేప్ అవ్వాలి, అసలు అన్ని రకాలుగా తనకు నాలెడ్జ్ అనేది చాలా ఉంటుందన్నమాట ఈ పర్సన్కి. ఓకే, అండ్ నైట్ ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్ కార్డ్. ఈ పర్సన్ మనసులో చాలా గిల్టీ ఫీలింగ్ అనేది ఉందండి. కాబట్టి మీకు ఏదైనా ఆఫర్ ఇవ్వాలి అనే ఆలోచనలో ఉన్నారు. 24/7 మీ గురించి ఆలోచిస్తున్నారండి మీ పర్సన్. ఓకే, మీ రిలేషన్ పరంగా ఇక్కడ ఒక స్టెప్ దిగి రావాలి అనే ఆలోచనలో ఉన్నారు. కాబట్టి ఇక్కడ తన ఈగోని తను పక్కకు పెట్టబోతున్నారు మీ గురించి మీ పర్సన్. ఓకే, 9 ఆఫ్ స్వర్డ్స్కి ద లవర్ కార్డ్కి 9 ఆఫ్ స్వర్డ్స్. మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్. అసలు రాత్రంతా తను నిద్రపోవడం లేదండి. ఈ పర్సన్ చాలా ఆలోచిస్తున్నారు మీ గురించి. ఆలోచనతోనే ఈ పర్సన్కి అసలు నైట్ అంతా అసలు నిద్ర కూడా పట్టడం లేదనమాట. ఏ తెల్లవారుజామునో తను పడుకోవడం అలాంటివి చేస్తున్నారండి ఈ పర్సన్. ఓకే, అసలు తను చాలా సఫర్ అవుతున్నారండి. ఓకే, అండ్ లాస్ట్ కార్డ్, మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లాగా చూస్తున్నారండి. అండ్ మీకు మనీ ఫ్లో ఉంది, మీరు చాలా బాగున్నారు అని ఈ పర్సన్కి తెలుసు. కానీ తన విషయంలో మీరు హ్యాపీగా ఉండడం లేదు. చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు, చాలా బాధపడుతున్నారు, నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. బయట మాత్రం ఒక ఎంప్రెస్ పర్సన్ లాగా మీరు కనిపిస్తున్నారండి. కానీ లోపల మాత్రం మీకు
బాధగా అనిపించడం, చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారనమాట. ఆ విషయం మీ పర్సన్‌కి అర్థమవుతుందండి. ఓకే. అందుకనే తన మనసుకి గిల్టీ ఫీలింగ్ అనేది ఉందనమాట. ఓకే. అండ్ ఏంజెల్స్ గైడెన్స్ మీకోసం ఏంజెల్స్ ఏం చెప్తున్నారు? మీ లైఫ్‌లోకి అబండెన్స్ అనేది రాబోతుందండి. సో, హ్యాపీగా ఉండబోతున్నారండి అతి త్వరలోనే. ఓకే. లుక్ ఫర్ ఏ సైన్. యూనివర్స్ మీ ఇంట్యూషన్‌కి చెప్తా ఉంటదండి. ఓకే. ఏది చేయాలి, ఏం చేయకూడదు, అండ్ మీ పర్సన్ ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు తను బాధపడుతున్నారు, ఆ విషయాలన్నీ మీ పర్సన్ పరంగా మీకు మీ ఇంట్యూషన్‌కి తెలుస్తా ఉంటాయన్నమాట. ఓకే. అండ్ మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉందో చూస్తాను. మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉంది? మీ పర్సన్ ఎనర్జీస్ ఓకే. మీ ఎనర్జీ ఎలా ఉంది? ఓకే. ఇద్దరు సేమ్ సిచ్యువేషన్‌లో ఉన్నారండి. సేమ్ ఆలోచిస్తున్నారు. మీరేం ఆలోచిస్తున్నారో మీ పర్సన్ కూడా సేమ్ అలాగే మీ గురించి ఆలోచిస్తున్నారనమాట. ఓకే. మీ పర్సన్‌కి మీ మీద ఫ్యాషన్ ఉందండి. ఓకే. అండ్ మీ గురించి చాలా నెగెటివ్‌గా ఆలోచిస్తున్నారు. అంటే తన మనసులో బ్యాడ్ ఫీలింగ్ ఉంది. ఆహ్, ఒక ఫ్యాషన్, ఒక లస్ట్ ఫీలింగ్ అలాంటిదనమాట. ఓకే. అండ్ మీరేం ఫీల్ అవుతున్నారంటే ఈ పర్సన్ గురించి మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఎన్ని రకాల మేనిఫెస్టింగ్ ఉంటుందో అవన్నీ మీరు ఈ పర్సన్ గురించి మేనిఫెస్టింగ్ చేస్తా ఉన్నారండి. ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నారు. ఇన్ని మేనిఫెస్టింగ్ చేస్తున్నా ఇంకా ఎందుకు అలా జరగడం లేదు అని మీరు బాధపడతా ఉన్నారు. చాలా ఓవర్ థింకింగ్‌లో ఉన్నారండి. ఓకే. ఇంకేం చేయాలి అని రీసెర్చ్ చేస్తున్నారనమాట మీరు. ఓకే. కానీ నెగెటివ్‌గా మాట్లాడకండి. పాజిటివ్ వేలోనే మీరు మేనిఫెస్టింగ్ చేసుకోండి. ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీకు వర్కౌట్ అవుతుందండి. ఓకే. అండ్ ఇప్పుడు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉందో చూసేస్తాము. మేషరాశి వారికి మేషరాశి వారు ఈరోజు టెంపుల్స్‌కి వెళ్తారండి. అండ్ కొంతమంది ఏమో తీర్థయాత్రలకు వెళ్ళడము, కొంతమంది గెట్ టుగెదర్ పార్టీస్‌లో కూడా పాల్గొంటారనమాట. ఓకే. అండ్ వృషభ రాశి వారు ఎవరి మీద చాలా పొసెసివ్ ఉన్నారండి మీరు. అండ్ మిథున రాశి వారు మీ పాస్ట్ పర్సన్‌తో మీకు రీయూనియన్ అవుతుందండి. చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ కర్కాటక రాశి వారు మీ లైఫ్‌లోకి కర్కాటకం, వృచ్చికం, మీనరాశి పర్సన్ వస్తున్నారండి. మీ పాస్ట్ పర్సన్‌తో మీకు రీయూనియన్ అవుతుంది. అండ్ సింహరాశి వారు మీకు ఎవరైనా ఈరోజు నమ్మక ద్రోహం చేయొచ్చండి. సో, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. లేదా మీరైనా ఎవరి లైఫ్‌లో నుంచైనా పారిపోవాలి అని అనుకోవచ్చు. అండ్ కన్యా రాశి వారికి ఈరోజు ఎవరితో అయినా ఆర్గ్యుమెంట్స్ వస్తుందండి. సో, కాబట్టి జాగ్రత్తగా డీల్ చేసుకోండి. ఓకే. అండ్ తులారాశి వారు మీకు ఏదైనా ఆఫర్ వస్తుందండి ఈరోజు. గుడ్ న్యూస్ కూడా వింటారనమాట మీరు. ఓకే. అండ్ వృశ్చిక రాశి వారు మీ పాస్ట్ పర్సన్‌తో మీకు రీయూనియన్ అవుతుందండి. చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ ధనురాశి వారు మీ పర్సన్‌ని మీరు అన్‌కండిషనల్‌గా లవ్ చేస్తున్నారు. అండ్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారండి. ఓకే. అండ్ మకర రాశి వారు 2 విషయాల మీద జగిల్ అవుతున్నారండి మీరు. అండ్ కుంభరాశి వారు మీ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్, మెసేజ్ వస్తుందండి. గుడ్ న్యూస్ వస్తుంది. చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ మీనరాశి వారు మీ లైఫ్‌లో ఏదైనా నెగెటివ్ రిలేషన్ ఉంది అంటే దాని నుంచి మీరు మూవ్ ఆన్ అవుతున్నారండి. దాని నుంచి మీరు మూవ్ ఆన్ అయిపోవాలి అని ఆలోచిస్తున్నారండి. ఓకే. యెస్ అండి. ఈ పర్సన్ మీకు కాల్ చేయబోతున్నారు.
అన్ఎక్స్పెక్టెడ్గా కాల్ చేయబోతున్నారండి. అసలు మీరు ఊహించని విధంగా అన్ఎక్స్పెక్టెడ్గా ఈ పర్సన్ మీకు కాల్ మెసేజ్ చేయబోతున్నారండి. ఓకే, మేబీ ఈ పర్సన్ దగ్గర నుంచి మీకు 1 వీక్ లోపల ఈ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్ మెసేజ్ వస్తుందండి. ఓకే, 1 వీక్ లోపల ఈ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్ మెసేజ్ రాబోతుంది. ఓకేనా, 1 వీక్ లోపల మీ పర్సన్ మీకు కాల్ చేయబోతున్నారండి. అన్ఎక్స్పెక్టెడ్గా మీ లైఫ్లోకి ఈ పర్సన్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఓకేనా, సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.